నమస్తే, నేను అంకిత. నానో ఎలక్ట్రిక్ వెహికల్స్ మళ్ళా మార్కెట్‌లోకి రాబోతున్నాయి. రత్న టాటా డ్రీమ్ మళ్ళా మొదలైబోతుందా? ఎందుకంటే నానో కంపెనీ చూసుకుంటే ఇప్పుడు నానో వెహికల్స్‌కి ఒకప్పుడు మార్కెట్ పడిపోయింది. మళ్ళా మార్కెట్‌లోకి ఎందుకు తీసుకురాబోతున్నారు? ఇప్పుడు ఈ వెహికల్ ద్వారా ఆయన డ్రీమ్స్ అన్నీ ఫుల్‌ఫిల్ అయితాయని తెలుస్తుంది. ఈ టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హలో. సార్, ఒకప్పుడు చూసుకుంటే టాటా కంపెనీ నుంచి నానో వెహికల్ వచ్చింది. సో దానికంత రిజల్ట్ అనిపించలేదు. ఇప్పుడు మళ్ళా అగైన్ చూస్తే నానో ఎలక్ట్రిక్ వెహికల్ని ఇప్పుడు అతి తక్కువ ధరలో సామాన్యులకి అందుబాటులో ఉండేటట్టు ఒకటి రిలీజ్ చేయబోతున్నారు. సో దీని ద్వారా ఆయన మళ్ళా బ్యాకప్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది మార్కెట్లో. సో ఈ విషయంపై మీరేమంటారు? ఇప్పుడు ఈవీ నానో కానీ నానో వెహికల్ విడుదల కానీ వీటిని మనం వాణిజ్య కోణంలో కానీ మార్కెట్ కోణంలో కానీ చూడటానికి లేదు. అలాగే సైంటిస్టులు, పారిశ్రామికవేత్తలు ఇలాంటి వాళ్ళని వ్యాపార దృక్పథంతో ఉండేటువంటి వాళ్ళు అనేటువంటి ఒక భావనతో చూస్తూ ఉంటాం. అందరినీ ఆ ఘాటను మనం కట్టేయలేం. కొంతమంది సమాజ సేవ అనేటువంటి భావంతో వ్యాపారాలు కానీ వాణిజ్యాలు కానీ చేస్తూ ఉంటారు. తర్వాత అంకిత భావం, దేశం మీద ఉన్నటువంటి అంకిత భావంతో వ్యాపారాలు చేస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళలో రతన్ టాటా గ్రూప్ చైర్మన్ రతన్ టాటా ఒక గొప్ప వ్యక్తి. ఆయన జీవిత చరిత్రలు చూసినా, లేదా ఆయన వ్యక్తిగత జీవితం చూసినా, లేదా ఆయన వ్యాపార సరళి చూసినా, ఇవన్నీ కూడా భారతదేశంతో అంకిత భావంతో చేసేటువంటి సేవగానే కనిపిస్తూ ఉంటుంది. అంతే తప్ప అదేదో వ్యాపారం ఒక కార్పొరేట్ సంస్థ పెట్టి ఒక సంస్థ పెట్టారంటే అదేదో లాభాపేక్ష కోసం పెట్టినటువంటి కంపెనీలుగా మనం చూస్తూ ఉంటాం జనరల్గా. ఎందుకంటే ఎక్కువ పర్సెంట్ లాభాపేక్షతోటే కంపెనీలు పెడుతూ ఉంటారు. సామాజిక సేవ, సామాజిక దృక్పథంతో, దేశం తోటి అంకిత భావంతో అభివృద్ధిలో భాగస్వామి కావటం, ఇవన్నీ కూడా చాలా తక్కువ మందికే ఉంటుంది ఆ దృక్పథం అనేది. ఇప్పుడు మనం చూస్తే లాభాల కోసం పోటీ పడేటువంటి వాళ్ళు కార్పొరేట్లు చాలామంది ఉన్నారు. దీంట్లో ఏ విధంగా ప్రజలను దోపిడీ చేయాలి, ఏ విధంగా ప్రజల బలహీనతల్ని లేదంటే ప్రజల అవసరాలని క్యాష్ చేసుకోవాలి, దీని మీదనే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ప్రొడక్ట్ గురించి కానీ లేదంటే అక్కడ ఉండేటువంటి ప్రజల గురించి కానీ వాళ్ళకి సేవ చేయాలని దృక్పథం కానీ ఎక్కడ కూడా మనకు కనిపించదు. కానీ రతన్ టాటా విషయంలో దీనికి భిన్నంగా మనం చెప్పుకోవాలి. రతన్ టాటా యాక్చువల్గా ఆయన కార్పొరేట్ కంపెనీని నడుపుతున్నప్పటికీ కూడా ఒక పెద్ద కంపెనీని కొన్ని లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. అట్ ద సేమ్ టైం వ్యాపార వాణిజ్య విలువలని కాపాడుతూ ఆయన పారిశ్రామికవేత్తగా ఎదిగారు. అందుకే ఆయనకి అవార్డులు, రివార్డులు చాలా ఇచ్చారు. ఎన్ని అవార్డులు, రివార్డులు ఇచ్చినా కానీ అవన్నీ చిన్నవే ఆయన ముందు. సో ఆయన భారతదేశం యొక్క ప్రజల నీడ్ అంటే, భారతదేశ ప్రజలు అంటే టాప్ లేయర్లో లేదంటే కుబేర్లు లేదంటే ధనవంతులని ఎప్పుడు ఆయన పరిగణలోకి తీసుకోవాలి. ఆయన ఎప్పుడు మిడిల్ క్లాసు, బిలో మిడిల్ క్లాసు ఇలాంటి వాళ్ళని టార్గెట్గా చేసుకుని, లేదంటే ఇలాంటి వాళ్ళకి సౌకర్యాలు ఏ విధంగా ఉండాలి అనే దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఆయనకు ఉంటుంది. సో ఒక పేదవాడు, ఒక మధ్యతరగతి వాడు కారులో తిరగాలి అనేటువంటి ఒక కళ అయితే ఉంటుంది ప్రతి వాడికి. ఆ కళ నెరవేరాలి అని అంటే వాళ్ళకు అందుబాటులో ఉండే విధంగా తీసుకురావాలి అనేటువంటి ఆలోచన చేసినటువంటి పారిశ్రామికవేత్త రతన్ టాటా. అందుకే ఆయన నానో కార్ని ₹1,00,000 తీసుకొచ్చాడు. ₹1,00,000 నేను నానో కార్ ఇస్తానని చెప్పి కార్ను రిలీజ్ చేశారు. కానీ అది మార్కెట్లో రకరకాల కారణాలతో ఫెయిల్ అయిపోయింది. దాంతో ప్రొడక్షన్ ఆపేశారు. అయితే ఆయన ఏదైతే అనుకున్నారో ఆ డ్రీమ్ నెరవేరాల. ఆయన డ్రీమ్ ఏంటి? భారతదేశ ప్రజలకి, అది కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి అందుబాటులోకి తీసుకురావాలి. బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి, మిడిల్ క్లాస్ వాళ్ళకి కారు అనేటువంటి ఒక డ్రీమ్ ఉంటుంది. దాన్ని నెరవేర్చే దానికి అనుగుణంగా వాళ్ళకి బడ్జెట్లో కారు సౌకర్యాన్ని కల్పించాలి అనేది ఆయన ఆలోచన సాకారం కాల. సో దాంతో ఆయన దాన్ని మళ్ళీ ఈ నానో దాన్ని సోఫిస్టికేట్గా మళ్ళీ ఎన్హాన్స్ చేసి దాన్ని ఇప్పుడు మళ్ళీ రిలీజ్ చేయడానికి, ఈ ఇయర్లోనే రిలీజ్ చేయడానికి, అక్టోబర్, నవంబర్లో రిలీజ్ చేయడానికి ఆయన ప్లాన్ చేస్తున్నారు. అది కూడా ఈవీ నానో ఎలక్ట్రిక్ వెహికల్ని ప్రజల ముందుకు తీసుకొచ్చి మధ్యతరగతికి ఈ
కారు కళ నెరవేరేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఆయన. 4 నుంచి 5 లక్షల మధ్యలో రేటు పెట్టాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నట్టు కూడా తెలుస్తుంది. ప్లస్ ఎలక్ట్రిక్ కారు 4 కూర్చునేటట్టు, అంటే మిడిల్ క్లాస్ 4 కూర్చునేటట్టు, ప్లస్ 3 నుంచి 400 కిలోమీటర్లు నీకు మైలేజ్ వచ్చేటట్టు, అంటే 3 నుంచి 400 కిలోమీటర్ల మైలేజ్ వచ్చేలాగా బ్యాటరీలను వాటన్నిటిని సెటప్ చేసి నానో కార్ని ఈ సంవత్సరం మళ్ళా రిలీజ్ చేయబోతున్నారు. సో అంటే ఇది కేవలం వ్యాపారాత్మక కోణంలోనే కాకుండా దీన్ని ఒక సేవాభావంతో రతన్ టాటా చేస్తున్నటువంటి ఒక ప్రయోగంగా తీసుకోవాలి మనం. ఎందుకంటే నేను అదే చెప్పాను, ఇప్పుడు నానో కార్, ఇప్పుడు అనేకమైనటువంటి కార్లు ఉన్నాయి. ఇప్పుడు జాగ్వార్ లాంటి వాటిని కూడా వాళ్ళు ఉన్నాయి, కానీ వాటి మీద దృష్టి పెట్టకుండా ఇది నానో అనేదాన్ని క్లిక్ చేయాలి. ఆయన జీవితం యొక్క లక్ష్యం అది. నానో కార్ని క్లిక్ చేయాలి, ట్రూ ఇండియన్ కార్ అనేటువంటి ఒక పేరును సంపాదించుకోవాలి అనేది ఆయన జిజ్ఞాస, ఆయన ఒక కోరిక. అందుకే ఆయన ఫస్ట్ అసలు నానో మార్కెట్లోకి వచ్చింది ఇప్పుడు 2008 జనవరి 10వ తారీఖున మార్కెట్లోకి తీసుకొచ్చారు. దాని హిస్టరీ కనుక చూస్తే ఇది అప్పట్లో పెట్రోల్ కార్ తీసుకొచ్చారు. సో ఆ తర్వాత రకరకాల కారణాలతో ఇది ఫెయిల్ అయిపోయింది. దీంట్లో చాలా తక్కువ 2018 వరకు మార్కెట్లో ఉంది, కానీ ఆ తర్వాత దాన్ని అసలు ఆపేశారు, ప్రొడక్షన్ ఆపారు. ఆ తర్వాత ఏం చేశారంటే ఎలక్ట్రిక్ వెహికల్ కింద దాన్ని తీసుకురావాలని చెప్పి దాని మీద చాలా ఎక్సర్సైజ్ చేసి టెక్నాలజీని ఉపయోగించి ఇప్పుడు ఈవీ నానో కార్ని ఫీచర్స్ని కూడా మార్చేసి ఆయన విడుదల చేయబోతున్నారు. సో విడుదల చేసినటువంటి వెహికల్ ఏంటంటే అన్నీ ఇప్పుడు దానికి ఫీచర్స్ మనం తీసుకుంటే కొన్ని చెప్తాను. ఆ ఫీచర్ని కానీ తీసుకుంటే 4 సీట్లు ఉంటాయి. హ్యాచ్ బ్యాక్ వేరియంట్ కింద దీన్ని రిలీజ్ చేస్తున్నారు. కానీ గతంలో ఉండేటువంటి వెహికల్ కన్నా కూడా ఇంటర్నల్ స్పేస్, అంటే లోపల స్పేస్ కొంచెం ఎక్కువ ఉండేలాగా డిజైన్ చేశారని చెప్తున్నారు. అలాగే 40 కిలోవాట్ లిథియా అయాన్ బ్యాటరీ ప్యాక్, ఇది మైలేజ్ ఎక్కువ ఇస్తుంది. ఇప్పుడు మామూలుగా ఉండేటువంటి ఇప్పుడు టాటా ఈవీలు ఉన్నాయి చాలా కార్లు, కానీ అవి 150 నుంచి 200 కిలోమీటర్లు వస్తుంది. కానీ ఈ నానో 300 నుంచి 400 కిలోమీటర్ల మైలేజ్ వచ్చేలాగా దాన్ని కిలోవాట్ లిథియా అయాన్ బ్యాటరీ 40 కిలోవాట్ కెపాసిటీ ఉన్నదాన్ని దాంట్లో పెడుతున్నారు. అలాగే కారు స్టీరింగ్ కంట్రోల్లో కానీ, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కానీ, అంటే ఈ ముందు డిస్ప్లే అవుతాయి కదా, అది కానీ, తర్వాత ఇన్ఫర్టైన్మెంట్ అంటే ఎంటర్టైన్మెంట్కి కానీ, ఇవన్నీ కూడా గతం కంటే కూడా ఎన్హాన్స్ చేసి ఈ ఫీచర్స్ని ఇస్తున్నారు అనేది. దీని ధర 5 lakhs ఉంటుంది అని అంటున్నారు. ఇది స్టార్టింగ్, అది అంటే ఫస్ట్ వేరియంట్. ఆ తర్వాత మిడ్ వేరియంట్, టాప్ వేరియంట్లో ఎక్కువ ఉండొచ్చు. సో 1,00,000 కారు కాస్త ఇప్పుడు 5 లక్షల నుంచి స్టార్ట్ కాబోతుంది అనమాట. అంటే దానికి పెంచారు రేటు, కాకపోతే ఆ రేట్ ఏమైనా తగ్గిస్తారేమో చూడాలి. బట్ మొత్తం మీద ఏంటంటే ఆయన అయితే కళల్ని నెరవేర్చుకునేందుకు ఈ సంవత్సరం దాన్ని రిలీజ్ చేయబోతున్నారు. సో ఇటన్నిటి కారు అనే దానికన్నా కూడా రతన్ టాటా యొక్క వాణిజ్య వ్యాపార విలువలు, వాటి గురించి ఇప్పుడు సపోజ్ మనం తీసుకుంటే కనుక అనేక కంపెనీలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఫోన్స్ తీసుకుంటే కనుక అనేక మంది ఫ్రీ అని వచ్చారు, ఎడిక్ట్ చేశారు ప్రజల్ని. ఇప్పుడు మొత్తం పెంచేశారు, మొత్తం రీఛార్జ్ ఛార్జెస్ పెంచేశారు కదా, పెంచేసి దారుణంగా వసూలు చేస్తున్నారు కదా. అంటే వాళ్ళు ఎవరైనా సరే 199 మంది కేవలం ప్రజల్ని దోపిడీ చేయడానికి, వాళ్ళ బలహీనతల్ని, వాళ్ళ యొక్క అవసరాలని వీలున్నంతగా దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు పారిశ్రామికవేత్తలు. కానీ రతన్ టాటా దానికి భిన్నంగా దీన్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మరి మార్కెట్లో ఈసారి ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ క్లిక్ అయితే ట్రూ ఇండియన్గా రతన్ టాటా మిగిలిపోతుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.